Numbers 13, third verse. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. Moses sent by the command of the Lord, sent from wilderness of Paran. All these men were the heads of the children of Israel. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. According to the command of God, Moses sent these heads of tribes. యెహోవా మాటను బట్టి మోషే ఇశ్రాయేలీలలో ప్రముఖులైన వారిని అక్కడికి పంపించాడు. Spy over the land ఆ దేశమును వేగు చూచి రమ్మని, and see what it is అది ఎలాంటి దేశమో చూసి చెప్పాలి అని, and how the people are అక్కడి ప్రజలు ఎలాగున్నారు, who are dwelling therein, అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, whether they are strong or weak. వారు బలవంతులా బలహీనులా. So they went up. కాబట్టి వారు వెళ్ళారు. 23rd verse. 23వ వచనం. They came unto brook of Eshcol and cut down from thence a branch with one cluster of grapes and have it between two upon a staff. And they brought of the pomegranates and figs also. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. Those grapes were so large. మరి ఆ ద్రాక్ష పళ్ళు ఎంతో పెద్దవిగా ఉన్నవి. One man could not bear it. ఒక్క వ్యక్తి వాటిని మోసేంత పరిస్థితి లేదు. So they made a staff and put it on the shoulders of two people. కాబట్టి వారు ఒక కొమ్మను కోసి దండెగా చేసి ఆ ద్రాక్ష గెలను తగిలించి ఇద్దరు మోస్తూ వచ్చారు. 27th verse. 27వ వచనం. They returned. వారు తిరిగి వచ్చేస్తున్నారు. They told everything to Moses, Aaron. Really, it is good like milk and honey. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. Nevertheless, 28th verse, the people be strong and that dwell in the land, and cities are walled and very great, and moreover we saw the children of Anak there. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. They looked at those people, Canaanites, they are very strong, and they saw also Anak. అక్కడున్నటువంటి కనాను దేశస్థులను చూసినప్పుడు వారు ఎంతో బలవంతులుగా ఉన్నారు. అదే రీతిగా అక్కడ అనాకీయులను వారు చూశారు. They are giants. వారు బలవంతులు. They are looking at their form, వారి రూపమును వీరు లక్ష్య పెడుతూ but they are ఉన్నారు. not looking at the great God. అంతేగాని వారు గొప్ప దేవుణ్ణి చూడట్లేదు. Many people look at the form of others చాలా మంది ఇతరుల రూపమును వైపు చూస్తూ ఉంటారు. and they look at the strength of the problem. అదే రీతిగా సమస్య యొక్క తీవ్రత వైపు చూస్తూ ఉంటారు. But Bible says don't look at the form of the person. దేవుని వాక్యం సెలవిస్తుంది రూపము వైపు చూడొద్దు అని. Look at God. దేవుని వైపు చూడాలి. Though they experienced many miracles when they came out of Egypt, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలను వారు చూసినప్పటికీ కూడా they saw the power of God's hand. దేవుని హస్తము యొక్క బలము ఎలాంటిదని వారు అనుభవించిన తర్వాత Now what they are seeing, అయినప్పటికీ వారు ఇంకా ఏం చూస్తున్నారు? they are not fully converted. వారు పూర్తిగా మార్పు నొందిన వారుగా లేరు. Their sight was wrong. They had physical sight. వారి దృష్టి తప్పుగా ఉన్నది. వారు కేవలం భౌతికంగానే చూడగలుగుతూ ఉన్నారు. Their spirit was not touched. వారి ఆత్మ ఇంకా తాకబడలేదు. Many people, when they confront big problems, చాలా మంది పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు they will be shattered. వారు ఎంతగానో They చెదరైపోతారు. look at the problem, వారు సమస్య వైపు చూస్తారు, but they do not look at the mighty hand and the power of God's hand. అంతేగాని బలవంతుడైన శక్తిమంతుడైన దేవుని హస్తమును చూడరు. Let us see Numbers 14. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చూద్దాము. In their sight we are like grasshoppers. వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అంటున్నారు. That they started weeping. వారు ఏడవడం ఆరంభించారు. Not only they,
And all the congregation started weeping. వారు మాత్రమే కాదు, సమాజం అంతా కూడా ఏడవడం ఆరంభించారు. It is like a contagious disease. అది ఎంతో అంటువ్యాధిగా ఉంది. Yeah, all people contracted the disease. ఆ ప్రజలందరూ కూడా ఆ అంటువ్యాధిని పట్టేసుకున్నారు. And what were they telling? మరి వారందరూ ఏమంటున్నారు? Yeah, let us make a captain, a leader, మనమందరం కలిసి ఒక నాయకుడిని ఏర్పరచుకుందాము. and let us return to Egypt. ఇక ఆ నాయకుని సహాయంతో ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదాము. Only Joshua and Caleb. అప్పుడు యెహోషువ కాలేబులు మాత్రమే Yeah, they brought the nice, good report. వారు మంచి సాక్ష్యము లేదా మంచి వర్తమానం తీసుకొచ్చిన వారుగా These కనబడుతున్నారు. other 10 people, they brought evil report. మరి ఆ మిగిలిన 10 మంది ఆ ముఖ్యులైన వారు చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. And Joshua and Caleb, యెహోషువ కాలేబులు, certainly the Lord will bring us into this land. నిశ్చయంగా దేవుడు మనల్ని ఆ మంచి దేశంలోనికి తీసుకువెళ్తారు. We can overcome them మనము వారిని జయించగలుగుతాము. because our God is great. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. 12th verse, 12వ వచనము. what the Lord was telling Moses. మరి అప్పుడు మోషేతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, God wanted to kill them, దేవుడు వారందరినీ నాశనం చెయ్యాలి అనుకుంటున్నారు. but Moses, కానీ మోషే he was pleading with the Lord, అతడు దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. please forgive their iniquity దయచేసి వారి యొక్క పాపమును క్షమించండి, according to the greatness of thy mercy. నీ కృపాతిశయమును బట్టి లేదా నీ దయాళుత్వమును బట్టి వారిని క్షమించండి. Moses was pleading with God. మోషే దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. Only 2 persons, కేవలం ఇద్దరం మాత్రం, Joshua and Caleb, యెహోషువ కాలేబులు, could go into the land, వారు ఆ వాగ్దాన దేశంనకు వెళ్ళగలిగారు. but all others were killed. మరి ఆ మిగిలిన వారందరూ కూడా చనిపోయారు. What a sad thing. ఎలాంటి విచారమైన సంగతి అది. You may be coming and going to the meetings, ఒకవేళ నీవు కూటములకు వస్తూ వెళ్తూ ఉన్నావేమో, but it is not enough. కానీ అది సరిపోదు. If you are not touched by the Spirit, దేవుని ఆత్మ ద్వారా నువ్వు తాకబడకపోతే, if your eyes are not touched by the Spirit of God, నీ కన్నులు దేవుని ఆత్మ ద్వారా తాకబడకపోతే, you will be a natural man. నీవు కేవలము సహజ స్వభావం కలిగిన వ్యక్తిగా You ఉంటావు. will act according to your flesh. నీ శరీరానుసారంగానే నువ్వు నడుచుకుంటావు. Let us turn to Hebrews 4th chapter 1st verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాము. Let us therefore fear a promise being left us of entering into his rest. Any of you should seem to come short of. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. You may come short of the promise. ఆ వాగ్దానం పొందకుండా ఒకవేళ తప్పిపోతారేమో. You may have promise. By reading the promise, you may be satisfied. నీకు ఒకవేళ వాగ్దానం ఉందేమో, ఆ వాగ్దానం చదువుకొని నువ్వు సంతృప్తి పడుతూ ఉన్నావేమో. But if you don't work it out, కానీ నువ్వు దాని విషయమై కార్యసాధకంగా ఉండకపోతే, if you are not touched by the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ చేత తాకబడకపోతే, if you don't have contact with this mighty God, ఈ బలవంతుడైన దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండకపోతే, if you are weak in your talk, నీ మాటల్లో నువ్వు బలహీనంగా ఉంటే, what is the use of getting any promise? ఏదైనా కానీ వాగ్దానం పొందుకొని ప్రయోజనం ఏంటి? 3rd verse. 3వ వచనము. For if we have believed, do enter into the rest, and said, I sworn it in my wrath, if they shall not enter into my rest. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. He swore and said, they will not enter into that Sabbath, that means rest. వారు నా విశ్రాంతిలో ఎంత మాత్రం ప్రవేశింపరు అని ఆయన చెప్పారు. Sabbath is rest. సబ్బాతు అనగా విశ్రాంతి. Sabbath
is in your soul. మరి ఆ విశ్రాంతి అనేది నీ ఆత్మలో నువ్వు కలిగి ఉండాలి. You must have continuous Sabbath. మరి నువ్వు ఆ కొనసాగించగలిగే విశ్రాంతిని కలిగి ఉండాలి. That is the will of God. అది దేవుని చిత్తము. Jesus said, "Come unto me. యేసుక్రీస్తు సెలవిచ్చారు, నా యొద్దకు రండి, I will give you rest." నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Sabbath life of rest విశ్రాంతికరమైనటువంటి జీవితము and onward peace. అదే రీతిగా సమాధానముని ఇచ్చేటువంటిది. That peace nobody can give you ఆ సమాధానము మరి ఎవ్వరు కూడా నీకు ఇవ్వలేరు except Jesus. కేవలం యేసు తప్ప. It is inward peace. అది అంతరంగంలో నుండేటువంటి సమాధానము. Philippians 3rd chapter ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and 2nd verse. 2వ వచనము. Beware of dogs. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. Beware of evil workers. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు. Beware of concession, that is evil doctrine. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. Yes, you must be careful about your people. మరి నీవు నీ ప్రజల విషయమై ఎంతో జాగ్రత్తగా ఉండాలి. They will be with you only. వారు నీతోనే ఉంటారు. They will be discouraging you. వారు నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. Yeah, we cannot do this bhakti. ఈ భక్తి నువ్వు ఎంత మాత్రం చేయలేవు అని చెప్తారు. They will be discouraging you. వారు నిన్ను ఎంతగానో నిరుత్సాహపరుస్తుంటారు. They don't have fire in their hearts. వారి హృదయాల్లో అగ్ని ఉండదు. They don't want to be with fire. వారు నీవు అగ్నితో మండాలి అని వారు ఎంత మాత్రం ఆశపడరు. Like these Israelites. ఈ ఇశ్రాయేలీల వలె All the congregation, they were hearing these 10 people and they were discouraged. ఆ ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఈ 10 మంది చెప్పిన సమాచారము విని ఎంతగానో నిరుత్సాహపడిపోతూ ఉన్నారు. That's why you must be careful about your congregation also. అందు నిమిత్తమే నీ చుట్టూ ఉన్నటువంటి వారి విషయమై నీ సమాజం విషయమై కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. If you are not careful, నీవు జాగ్రత్తగా ఉండకపోతే you will be destroyed. అప్పుడు నీవు నశించిపోతావు. Along with them you will be destroyed. వారందరితో కలిసి నీవు నశించిపోతావు. See, these two people only, they were resisting all this congregation. ఈ ఇద్దరు మాత్రమే ఆ సమాజం అంతటిని కూడా అలా కాదు అని చెప్తూ ఉన్నారు. Lakhs and lakhs of people, అక్కడ ఉన్న లక్షల మంది ప్రజలు they were opposing. వారు కేవలం వ్యతిరేకిస్తూ ఉన్నారు. We cannot go. మనం వెళ్ళలేము. They are giants. వారు ఎంతో బలవంతులు. Their cities are walled cities. వారి పట్టణాలు ప్రాకారములు గలవి. Now we have seen Anak and his sons. అక్కడ అనాకీ వంశస్థులను మేము చూసాము. Jeremiah 17th chapter ఇర్మియా 17వ అధ్యాయము and verse 5. 5వ వచనము. Thus saith the Lord, cursed be the man that trusteth in man and maketh flesh his arm, and whose heart departeth from the Lord. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. You must leave the fleshly life, నీవు శరీరానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టాలి. fleshly thinking, ఆ శరీరానుసారమైన తలంపులను fleshly words, లేదా శరీరానుసారమైన మాటలను విడిచిపెట్టాలి. fleshly actions. శరీరానుసారమైనటువంటి కార్యములను విడిచిపెట్టాలి. Yeah, you must become spiritual. నీవు ఆత్మ సంబంధిగా మారిపోవాలి. We see Abraham, మనము అబ్రహామును చూసినట్టయితే he went to fight with the enemy when Lot was taken away. అతడు ఒక మారు లోతుకును తనకు కలిగిన ఆ సమస్తమును కూడా శత్రువులు వచ్చి చెరపట్టుకొని పోయినప్పుడు వారితో యుద్ధం చేయడానికి అబ్రహాము వెళ్ళాడు. Lot was taken away. మరి లోతు శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు అతన్ని. Lot was his relative. లోతు అతని బంధువు. But what did he do? అయినప్పటికీ మరి అబ్రహాము ఏం He చేశాడు? went against them ఆ శత్రువులకు వ్యతిరేకంగా వెళ్ళాడు యుద్ధం చేయడానికి. and overcame them అదే రీతిగా వారిని జయించాడు. and brought Lot out. లోతును తిరిగి తీసుకొచ్చాడు. And he used 300 men. మరి అతను 300 మంది పనివారిని ఉపయోగించుకున్నాడు ఆ యుద్ధంలో. After that battle, ఆ యుద్ధం తర్వాత we see Melchizedek coming to him. మనము మెల్కీసెదెకు అబ్రహాము యుద్ధకు రావడం చూస్తున్నాం. What did he do? అతను ఏం చేశాడు? He brought food to 300 people. ఆ మెల్కీసెదెకు 300 మంది ఈ దాసులకు ఆహారంను తీసుకొని వస్తున్నాడు. Yeah, when you work in God's field, మరి నీవు దేవుని పనిలో నువ్వు ఉన్నప్పుడు
God will provide. దేవుడే నీకు అన్నింటినీ కూడా సమకూరుస్తారు. Melchizedek brought food to them. మెల్కీసెదెకు వారందరికీ ఆహారాన్ని తీసుకొని వచ్చాడు. It was a strange payment అది ఎంతో వింతైనటువంటి అర్పణగా which కనబడుతుంది. they never expected. వారు ఎన్నడూ కూడా అది ఊహించనిది. So nobody gave food to them. మరి ఎవ్వరు కూడా వారికి ఆహారం ఇవ్వలేదు. Only Melchizedek. కేవలం మెల్కీసెదెకే. We have to be Levites. మరి మనము లేవీయులంగా ఉండాలి. Levites, they should not have any property of their own. లేవీయులకు వారి సొంతంగా ఎలాంటి స్వాస్థ్యం అనేది లేదు. That is faith. అది విశ్వాసము. If you are not get rid of this property, మరి నీవు ఈ ఆస్తి సంపదల నుంచి విడుదల పొందకపోతే that means you don't have faith. నీకు విశ్వాసం లేదు అని అర్థము. If you don't have faith, నీకు విశ్వాసం లేకపోతే God will not be pleased with you. దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషించాడు. Do you have faith? మరి నీకు విశ్వాసం ఉందా? How can you say that you have faith? నీకు విశ్వాసం ఉంది అని ఎలా చెప్పగలవు? If you don't have faith, నీకు విశ్వాసం లేకపోతే God is not pleased. దేవుడు ఎంత మాత్రం నిన్ను బట్టి సంతోషించారు. Many people lives are like this. చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటాయి. Without faith, విశ్వాసం లేకుండా ఉంటాయి. they are going on in religion. వారు విశ్వాసం లేకుండానే భక్తి జీవితంలో వెళ్ళిపోతూ ఉంటారు. If you have property, నీకు ఆస్తి సంపదలు ఉంటే you are not a Levite. నీవు లేవీయుడు ఎంత మాత్రం కావు. God promised us that He will give priests and Levites. మరి దేవుడు మనకు వాగ్దానం చేశాడు, యాజకులను లేవీయులను ఇస్తాను అని. How much you are following that? మరి ఎంతవరకు నువ్వు దాన్ని వెంబడిస్తున్నావు? Jesus said, యేసుక్రీస్తు చెప్పారు, if you love father and mother, brothers and sisters and houses and properties, if you love them more than me, they are not fit to be disciples. మరి యేసుక్రీస్తు చెప్పారు, తల్లినైనను తండ్రినైనను మరి ఇంకెవరినైనాను కూడా ఆయన కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆయనకు పాత్రుడు కాడు, శిష్యుడిగా ఉండనేరడు అని. You cannot follow me. నీవు ఎంత మాత్రము వెంబడించలేవు. You see this ground. ఈ స్థలమును మనం చూసినట్టయితే ఈ ఆవరణమును God has given this to us. దేవుడు మనకు దీన్ని అనుగ్రహించారు. But I did not keep on my name అయినప్పటికీ నేను దీన్ని నా పేరు మీద ఉంచలేదు. any property, ఏ సంపద అయినను, any object, ఏ వస్తువు కూడా, not even inch of this property. ఈ ఆస్తిలో కనీసం ఒక అంగుళపు స్థలం కూడా I said, I don't want. నేను కేవలం ఇది నాకు వద్దు అని చెప్పేశాను. This is God's work. ఇది దేవుని పని. Yeah, this is God's land. ఇది దేవునికి సంబంధించిన స్థలము. It must belong to God only. అప్పుడు అది దేవునికి మాత్రమే చెందాలి. That is faith. అది విశ్వాసము అంటే. I don't want anything. నాకు ఏది అవసరం లేదు, I want God only. నాకు దేవుడు మాత్రమే కావాలి. I love God. నేను దేవుని ప్రేమిస్తున్నాను. I love God more than anybody, anything. మరి దేనికంటే ఎవరికంటే కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. Romans 12th chapter, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము first verse. మొదటి వచనము, Presenting your body as living sacrifice. మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనండి. That means all the personality. దాని అర్థము వ్యక్తిత్వం అంతా అర్పించుకోవాలని. God is our Father. దేవుడు మన తండ్రి. Can you give 10th part to your father when he is in hospital? మరి మీరు ఎప్పుడైనా మీ తండ్రి ఒకవేళ హాస్పిటల్లో ఉంటే 10వ భాగం మీరు ఇస్తారా? No. అలా ఎంత మాత్రం ఉండదు. You spend thousands and lakhs మీరు వేల కొలది లేదా లక్షల కొలది అయినా కానీ ఖర్చు పెడతారు for hospital. హాస్పిటల్ ఆ ఖర్చుల కొరకు. You will not give tithes to your father at that time. అంతేగాని ఇదిగో 10వ భాగం నేను ఇస్తాను అని అలా చెయ్యరు ఆ సమయంలో. How are you loving your heavenly Father? మరి మీ పరలోకపు తండ్రిని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? And you are telling, I am worshipping God in spirit and in truth. కానీ దానంతటికి పైగా నేను దేవుణ్ణి సత్యముతో ఆత్మతో ఆరాధిస్తున్నాను అంటారు. Is it really worshipping God in spirit and in truth? మరి నిజంగానే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అదేనా? What is giving?
ఏంటి ఇవ్వడము అంటే? You cannot give anything to God దేవునికి ఏది ఇవ్వలేకపోతూ ఉన్నావు. because everything, what all you have, it is God's only. ఎందుకంటే నీకు కలిగి ఉన్నది ఏదైనా కూడా అది దేవునికి సంబంధించినదే. That's what David was telling. మరి అదే విషయాన్ని దావీదైతే అతను చెప్తూ ఉన్నాడు. What all I have is from you only. నాకు ఉన్నది ఏదైనా కానీ అది నీదే. What can I give you? అలాంటప్పుడు నేను ఏమి ఇవ్వగలను? God saw the heart of David. దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. How much he was loving. ఎంతగా అతను ప్రేమిస్తున్నాడు. He was loving with all his heart. అతని హృదయం అంతటితో దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. As a living sacrifice, సజీవ యాగముగా you must offer your body. నీవు నీ శరీరాన్ని అర్పించుకోవాలి. First you must offer your body. మొట్టమొదటిగా నీవు నీ శరీరాన్ని అర్పించుకోవాలి. Then all your parts and particles. అదే రీతిగా అవయవాలన్నిటినీ కూడా భాగాలుగా సమస్తాన్ని అర్పించుకోవాలి. Look at Jesus. యేసుని చూసినట్టయితే He gave all his body ఆయన తన to God. శరీరం అంతటిని కూడా తండ్రికి అప్పజెప్పేశాడు. Every part. ప్రతి భాగము, Head, legs and hands and everything. ఆయన తల, కాళ్ళు, చేతులు సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. He gave sacrifice of himself. ఆయన తన్ను తాను అర్పించుకున్నారు. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? Look at your eyes. నీ కన్నుల వైపు చూస్తే Are you putting your eyes on the altar? మరి నీవు నీ కన్నులను బలిపీఠం పైన పెట్టుకున్నావా? Matthew 6th chapter మత్తయి సువార్త 6వ అధ్యాయము and verse 22. 22వ వచనము. You tell God, నీవు దేవునితో చెప్పగలగాలి, like Lord, I offer my eyes to you. ప్రభువా, నా కన్నులను నీకు నేను అర్పిస్తున్నాను. Till now ఇప్పటి వరకు I lusted in my eyes. నేను నా కన్నులను బట్టి ఆశించాను, నేత్రాశ కలిగి ఉన్నాను. Matthew 6th chapter మత్తయి సువార్త 6వ అధ్యాయము verse 22. 22వ వచనము. If your eye is pure, thy whole body shall be full of light. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. How is your eye? మరి నీ కన్ను ఎలాగుంది? Are you defiled in your eyes? నీ కన్నులను బట్టి నువ్వు పాడైపోయావా? Are you addicted to cell phone? నీవు సెల్ ఫోన్ కు అలవాటు పడిపోయావా? Looking after the ugly things? ఆ అపవిత్రమైన వాటిని చూస్తూ ఉండడానికి అలవాటు పడిపోయావా? Cine actors? లేదా సినిమా యాక్టర్స్ని, Half naked women? లేదా ఆ వస్త్రధారణ సరిగ్గా లేని స్త్రీలను చూస్తూ? How is your eye? మరి ఎలాగుంది నీది? How can you offer it on the altar? ఎలాగా నిన్ను నీవు బలిపీఠం పైన అర్పించుకోగలుగుతావు? Are you resisting Satan tempting you to defile your eyes? మరి సాతాను నీ కన్నును పాడైపోయేలాగా శోధిస్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని నిరాకరించగలుగుతున్నావా? You have to be sanctified in your eyes. నీ కన్నులను నీవు పవిత్రపరచబడాలి. If you are not doing that, నీవు అలాగా ఉండకపోతే how can you be a disciple? అలాంటప్పుడు శిష్యుడిగా ఎలా ఉండగలుగుతావు? How can be a Levite? లేవీయుడవుగా ఎలా మారగలుగుతావు? How can you be in the service of God? దేవుని పనిలో ఎలా ఉండగలుగుతావు? Yeah, like that about your hands. అదే రీతిగా మరి నీ చేతుల విషయమై కూడా, If you want to cut your hands and put it on the altar, మరి నీవు నీ చేతులను కత్తిరించి లేదా విడదీసి బలిపీఠం పైన పెట్టుకోగలగాలి. how they are? ఎలాగున్నవి నీ చేతులు? Can God accept your hands? దేవుడు నీ చేతులను అంగీకరించగలడా? Mostly the sin is responded by hands only. మరి ఎక్కువ వరకు పాపము జరిగేది చేతులతోనే. Yeah, with your hands you do many things like monkey. నీ చేతులతోనే నీవు ఎన్నో పనులు చేస్తావు కోతి వలె. Psalm 24 కీర్తన 24 and verse 3. 3వ వచనము. Who shall ascend into the hill of the Lord? Who shall stand in his holy place? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడేవాడు. Who can ascend to the hill of the Lord? యెహోవా పర్వతమునకు ఎవరు ఎక్కగలిగేది? He that hath clean hands and a pure heart. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. You must have clean hands మరి నీవు నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. all through the day. దినమంతా కూడా What are your hands doing? నీ చేతులు ఏం చేస్తున్నాయి? Your tongue, నీ నాలుక, your
speaking so many religious words, నీవు ఎన్నో భక్తిపరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు, religious language. ఎంతో భక్తిపరమైన భాష. When you sing songs of worship, నీవు ఆరాధన పాటలు పాడుతున్నప్పుడు all holy, 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 holy. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధత అని పాటలు. But how is your heart? అయితే నీ హృదయం ఎలాగుంది? Your hands are not pure. నీ చేతులు పవిత్రంగా లేవు. Your tongue is not pure. నీ నాలుక పవిత్రంగా లేదు. Your tongue is speaking unclean words. నీ నాలుక అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంది. Some people, they use bad language. కొంతమంది దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు నాలుకతో. Abusive language. ఎంతో బూతులు లేదా వేరే విధమైన భాష మాట్లాడుతూ ఉంటారు. James 3rd chapter. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము And 5th verse. 5వ వచనము. Tongue is a little member. నాలుక చిన్న అవయవమే. And boasteth great things. అయినప్పటికీ అది బహుగా అదిరిపడుతుంది. Behold how great is a matter with a little fire that kindleth. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. A little fire is enough. కొంత నిప్పు సరిపోతుంది. It burneth the whole forest. అది అడవినంతా తగులబెట్టడానికి సరిపోయేదిగా ఉంటుంది. And the tongue is like fire. మరి ఆ నాలుక అలాంటి అగ్ని వంటిదే. A whole world of iniquity. అది కేవలము పాప ప్రపంచంగా ఉంది. The tongue defineth your whole personality. నాలుక సమస్తాన్ని శరీరం అంతటికి మాలిన్యం కలగజేస్తూ ఉంది, పాడు చేస్తుంది. Yeah, it's make a fire of hell. అది నరకం చేత చిచ్చు పెట్టబడును. Lord, I give my tongue on your altar. ప్రభువా నీ బలిపీఠం పైన నేను నా నాలుకను పెట్టుకుంటున్నాను. How can God accept your songs? మరి దేవుడు ఎలాగ నీ కీర్తనలను ఆయన అంగీకరిస్తాడు? Finally, let's take Acts 17th chapter. చివరగా మనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చూద్దాము. And verse 30. 30వ వచనము. And the times of ignorance God winked at, but now commandeth all men everywhere to repent. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. All people. ఆ ప్రజలందరూ కూడా, You may be anybody. నువ్వు ఎవ్వరివైనప్పటికీ You must repent. నీవు మారు మనసు పొందాలి. Don't expect crown if there is no cross. సిలువ లేకుండా కిరీటమును నువ్వెంత మాత్రం ఆశించకు. You must follow Jesus with cross only. సిలువతో మాత్రమే నువ్వు యేసును వెంబడించాలి. It is a way of cross. అది సిలువ మార్గము. Don't lightly treat the way of God and way of cross. దేవుని మార్గమును లేదా సిలువ మార్గమును తేలికగా ఎంచకు. Repent. పశ్చాత్తాపడు. Offer your body as a living sacrifice. మరి నీ శరీరమును సజీవ యాగముగా అర్పించుకో. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. నీ వాక్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Help us to be disciplined. మేము క్రమపడగలుగుటకు మాకు సహాయం చేయండి ప్రభా. Asking us to offer ourselves as living sacrifice. మమ్మల్ని మేము సజీవ యాగంగా అర్పించుకోవాలి అని ఆశపడుతూ ఉన్నారు. Please, Lord, ప్రభువా దయచేసి make us your children. మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకోండి. Forgive us. మమ్మల్ని క్షమించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. May the grace of our Lord Jesus Christ and the love of God and fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.